జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నివేదిక అవకతవకలుగా ఉందంటూ పశ్చిమ గోదావరి జిల్లా డ్వామ ప్రాజెక్టు అధికారి అప్పారావు అసహనం వ్యక్తం చేశారు. రికార్డులు సక్రమంగా లేవంటూ ఫైర్ అయ్యారు. ఇక ఉండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా నివేదిక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 19 గ్రామాలకు సంబంధించి సామాజిక తనిఖీ గ్రామ సభలో జరిగిన రిపోర్టు పీడీ అప్పారావుకు సమర్పించారు. ఇక ఉపాధి పనుల్లో ప్రతి గ్రామంలో అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్లు అప్పారావు తెలిపారు. త్వరలోనే ఇక శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రాజెక్టు అధికారి అప్పారావు. 18వ విడత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి 18వ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారుగా 1059 వర్కులు ఉపాధి హామీలో తీసుకున్నాము. పిఆర్ వర్కులు 22, మొత్తం 1081 వర్కులకి 5,22,78,824 వేతనాల రూపంలోను, అలాగే మెటీరియల్ రూపంలో 89,16,700 రూపాయలు వేతనాల రూపంలోను, మొత్తం టోటల్ కలిపి 6,11,95,525 సంబంధించి రూపాయలకు సంబంధించి సోషల్ ఆడిట్ బహిరంగ వేదిక ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఫోటోల ఆధారంగా ఈ యొక్క పని అక్కడ మట్టి పని జరగలేదని సోషల్ ఆడిట్ వాళ్ళు పబ్లిక్ హియరింగ్ లో సుమారుగా 3,50,00,000 వరకు వాళ్ళు మన యొక్క అధికంగా వేతనం ఇచ్చారని చెప్పడం జరిగింది. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి ఎక్కడ చూసినా మనకి నీరు వేసవి కాలంలో కూడా నీరు ఉంటుంది, బోధులు ఉంటాయి. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం పని చేయించాలి. అలాగే మండలానికి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పనిచేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క కూడా కొంత అపోహ పడడం జరిగింది. దీనికి సంబంధించిన సుమారుగా 3,07,13,879 రూపాయలు